హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ చేయూత పథకం ద్వారా అందించే 4016లకి సంబంధించి ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే గ్యారంటీలో ఒక భాగమైనది చేయూత పథకం. ఆ చేయూత పథకం ద్వారా అందించే నిధులంతా 4016. కానీ వికలాంగులకి తెలంగాణ రాష్ట్రంలో 6016 అందిస్తారనే అంశానికి ఏదైతే ఉన్నదో ఇది ప్రత్యేకంగా ప్రభుత్వం అవలంబించాల్సిన విషయం అన్నమాట. సో ఇది ఒక గ్యారంటీలో భాగమైనది కాదు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4016లకి సంబంధించిన చేయూత పథకం, అలాగే వికలాంగులకు అందించే 6016లకి సంబంధించే ఈ యొక్క నిర్ణయం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది, అలాగే ఎప్పుడు డబ్బులు రాబోతున్నాయి, అలాగే ఇప్పటివరకు జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఇంకా మనకి అందలేదు. అంటే జూన్కి సంబంధించింది జూలైలో చివరిలో ఇచ్చారు, కానీ జూలైలో అందాల్సిన ఆసరా పెన్షన్ ఇంకా అందలేదు. ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఈ నెల చివరిలో ఈ సెప్టెంబర్లో ఇస్తారు. అంటే ఇక్కడ మన డిమాండ్ ఏంటి అంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఏ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆ నెలలోనే మొదటి వారంలోనే అందిస్తున్నారు. మొదటి తారీఖు నాడు 96% మందికి వికలాంగులకి 6016, వృద్ధులకి 4016 అందిస్తున్నారు. సో ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జూలై ఆసరా పెన్షన్ని ఆగస్టులో అందించి, ఆగస్టు మొదటి వారంలో అందించి, ఏదైతే ఆగస్టు ఆసరా పెన్షన్ ఉందో అది చివరిలో అందిస్తే ప్రజలకి మేలు జరుగుతుంది, లబ్ధిదారులకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మా డిమాండ్. మీరు కూడా కింద విజ్ఞప్తులు తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జాబితా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దరఖాస్తు చేసుకొని చాలా రోజులైతున్న మా గోస రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. సో దానికి సంబంధించి కొత్త జాబితా ఎప్పుడు రాబోతుంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కొత్త జాబితాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 5 నుండి 10 లక్షల మందిని గుర్తించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 5 నుండి 10 లక్షలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి రేషన్ కార్డు ప్రామాణికంతో తీసుకోబోతున్నారు. కాబట్టి ఇప్పటికే 5000 డబల్ పెన్షన్ పొందుతున్న వాళ్ళని గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ 5000 మందితో పాటు ఇంకా 25,000 మందిని రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత గుర్తించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి ఖచ్చితంగా ఈ ఆగస్టు చివరిలో వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాను. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ఇది నిన్నటి అప్డేట్. మనకి నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారనమాట. మొత్తానికి నియోజకవర్గానికి 3500 ఇండ్లని కేటాయించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు, ఇతరులకి 5 లక్షల రూపాయలు కేటాయించబోతున్నారు. ఇది పూర్తిగా 400 చదరపు మీటర్ల పరిణామంలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. మరికొన్ని రోజులలో అర్హత జాబితాను కూడా ప్రకటించబోతుంది. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్కి సంబంధించి, కొత్త రేషన్ కార్డులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్, ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలోనే ఇవ్వాల్సి ఉన్నది అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి అయితే చేస్తున్నాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలకి సంబంధించి ఆసరా 4016లకి సంబంధించి కొత్త జాబితా విడుదలైన తర్వాతనే ఖచ్చితంగా కొత్త ఆసరా పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో పెన్షన్ పెంచినా కూడా అది 2025లోనే చేతికి అందే అవకాశాలు కూడా ఈ సందర్భంగా అవుపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే రాబోయే వీడియోలలో తెలియజేస్తుంటాను. అలాంటి లేటెస్ట్ అప్డేట్లు మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీ తోటి వారికి కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.